మనిషి శరీరంలో ఏ ఆర్గాన్ అయినా సరే రికవర్ అవుతుంది. ఇన్నాళ్ళు రికవర్ అవ్వలేదంటే మీరు సరిగ్గా సరైన అప్రోచ్లు వెళ్ళలేదు. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే వెళ్ళాలి. మీరు వేరే రూట్లో ర్యాకెట్లు వేసుకుని వెళ్ళలేరు. మీరు వేరే రూట్లో గుంటూరు రేపుకి లేకపోతే వైజాగ్ బయలుదేరి ఎంత స్పీడ్ కార్లు వేసుకోవడం పోతే మీ జన్మకి వెళ్ళలేరు లక్ష్యానికి. మన టార్గెట్ సరిగ్గా ఉండాలి. అట్లాగే వీఆర్కే డైట్ చేస్తే మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండే వ్యవస్థల్లో కిడ్నీ సైజు పెరుగుతుంది, తద్వారా క్రియాటిన్ తగ్గుతుంది, బ్లడ్ పెరుగుతుంది, కిడ్నీ టోటల్గా రికవర్ అవుతుంది, డయాలసిస్ చక్కగా బయటకు వస్తారు. ఇదంతా జరగాలంటే మీరు బరువు పెరగాలి కదా. బరువు పెరగాలంటే మార్గం ఏంటి? ఒకే ఒక మార్గం, వీఆర్కే డైట్లో ప్రిస్క్రైబ్ చేసినవి మాత్రమే మీరు బాగా ఎక్కువగా తీసుకుంటాం. ఎంత బాగా తీసుకుంటే అంత తొందరగా మీరు రిజల్ట్స్ వస్తారు. అంత తొందరగా స్టెమ్ సెల్ థెరపీ జరిగి మీ కిడ్నీ సైజు పెరిగి, ఎరిథ్రోపోయిటిన్ పెరిగి, హిమోగ్లోబిన్ పెరిగి, తద్వారా క్రియాటిన్ తగ్గి, అలానే జిఎఫ్ఆర్లు సరయ్యి, మిగతా యూరియాల దగ్గర నుంచి మైక్రోఆల్బరేషియల్ దగ్గర నుంచి అన్నీ తగ్గటం, అలాగే షుగర్లో బీపీలు పోవటం, అన్ని ఫ్యాక్టర్లు, ఇవన్నీ ఫ్యాక్టర్ల సమాహారంగానే చక్కగా డయాలసిస్ నుంచి కూడా వెళ్ళినాళ్ళు కూడా గ్రాడ్యువల్గా ఒక పద్ధతి ప్రకారం నేను బయట తీసుకొచ్చేస్తాను. డయాలసిస్ ఎప్పుడు చేయాలి? సీరియస్ కండిషన్ ఇప్పుడు చేయాలి. సీరియస్ కండిషన్ రికవర్ అయితే అవసరం లేదు కదా. సో డయాలసిస్ నుంచి కూడా ఏ స్థాయి డయాలసిస్ అయినా సరే గ్రాడ్యువల్గా బయట తీసుకొచ్చేయచ్చు.